రెగ్యులర్‌గా రోజు వార్తలు వస్తున్నాయి. కానీ ఇట్లా ఇంత విచిత్రమైన వార్తలు ఎప్పుడు చూడలే. సో, కేసీఆర్‌కు నిన్న గాక మొన్న అనుకుంటా నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కేసీఆర్‌కి నోటీసులు పంపించారు. దానికి రివర్స్‌గా కేసీఆర్ గారు మరి నందినగర్‌లో ఆళ్ళు నోటీసులు ఇచ్చకపోతే లేదు మీరు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కి వచ్చేయండి. ఇప్పటి నుంచి ఏదైనా ఆడికే వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు రిటర్న్ ఉత్తరం పంపిర్రు. సరే మరి ఇంకో ఉత్తరం పంపదలుచుకుంటే ఏం చేయాలి? ఆయన ఏడ ఉంటే ఆడిచ్చిపోవాలి. లేదంటే వాళ్ళ అధికారులకు, లేదంటే ఆయన చుట్టూ ఉన్న పిఏలకో ఎవరికో ఒకరికి ఇచ్చిపోతే అర్థం ఉన్నది. మళ్ళా నోటీసులు ఇచ్చిర్రు. ఓకే, అది ఇవ్వచ్చు, సంతోషం. ఆయన నిన్ననేమో నాకు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్స్ లాస్ట్ కాబట్టి నేను ఈరోజు రాలేను, ఇంకా తర్వాత మీకు డేట్ ఎప్పుడైనా సరే నేను వస్తా అని చెప్పింది. మరి ఇవాళ నుంచి ఏ రోజైనా ఓకే అన్నట్టుగానే దాని అర్థం. మరి నోటీసులు ఇవ్వదలుచుకుంటే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఏడుంటాడో తెలియక కాదు, వాళ్ళ అధికారులకు ఏడుంటాడో తెలియక కాదు. కానీ ఏంటంటే ఒక డ్రామా అల్లాలి. ఒక డ్రామా ఇదేదో సీరియస్ అవుతుంది, ఇదేదో మొదటికే మోసం వస్తుంది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మదిలో ఇట్లాంటి ఆలోచనలు రేకెత్తడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నోటీసులు ఇచ్చిండు, కానీ ఎక్కడిచ్చిన అనేది ఇలా న్యూస్ అనమాట. సో మరి నోటీసుల గురించి మాట్లాడే ముందు ఇగో ఇక్కడ రాసిరు ఒకసారి. ఇగో ఇది నోటీసు, కేసీఆర్కి ఇచ్చిన నోటీసు. ఇక పక్కనంగా తలుపు కనిపిస్తుంది, ఇది గోడ. అంటే 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇల్లేడో తెలియదా? ఒకవేళ కేసీఆర్ ఇంట్లో ఎవరు మనుషులు లేరు అనుకోవాలన్నా, అంత పెద్ద ఇంట్లో ఏం మనుషులు లేకుండా ఎట్లుంటాడు? పోనీ నిజమే లేరు అనుకుందాం, వాళ్ళు ఉన్నప్పుడే తెలిసిపోయి ఇవ్వచ్చు కదా. ఆగమేఘాల మీద అడవి అంటించి రావాల కరమే వచ్చే. సో ఇట్లా గోడకు ఓ 2 కాగితాలు తీసుకెళ్ళిపోయి దాని మీద అద్దరిచ్చి స్టాంప్ వేసి ఇచ్చి వచ్చారు ఆయన. ఇది సిట్ ఇచ్చిన నోటీసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారించేందుకు సిట్ ఇచ్చిన నోటీసులు. ఈ నోటీసులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. సో రేవంత్ రెడ్డి ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నాడు. నోటీసులు ఇవ్వాలి, ఇవ్వదలుచుకుంటూ ఇవ్వచ్చు. ఒక గంట సేపు అయితే ఎవరన్నా పిఓలో పోయాలో ఓ వంట మనిషి అని ఉంటాడుగా, ఇంట్లో ఓ వాచ్మెన్ అని ఉంటాడుగా. సో ఎవడూ లేదు, ఇట్లా అనామకుడికి ఇచ్చిపోయినట్టు ఇట్లా స్టిక్కర్లు వేసిపోయారు ఇంటి చుట్టూ. ఈ రాష్ట్ర ప్రజలు మరి చీదరించుకునే విషయంగా అనిపిస్తుంది నాకైతే. అంటే నువ్వు మీ ఇచ్చినావని ఉంటాడు ఎవిడెన్స్ చూసినావా, మీ ఇంటికి మేము స్టిక్కర్లు అంటించిపోయినాం, మేము ఇచ్చిన నోటీసులు నువ్వే రాలేదు, రేపు ఒకవేళ రాకపోతే ఎట్లాంటి ప్రచారం చేసేటందుకు అనమాట. ఇప్పుడు కేసీఆర్ అహంభావంతో అరే నాకు ఇవ్వకుండా నా ఇంటికి అంటించిపోతే నేను పోతాను అనుకున్నాను కోరి చూసిరా మేము నోటీస్ ఇచ్చాను కూడా రాలేదని వాళ్ళని బదనాం చేస్తాను. ఇది కార్యక్రమం జరిగింది. సో న్యూస్ చూద్దాం ఒకసారి. ఫామ్ హౌస్లో కాదు నందినగర్లోనే విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్టు 2వ నోటీసు కూడా ఇచ్చింది. ఇది ఫామ్ హౌస్కి రాలేము, నందినగర్లో మాత్రమే విచారిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకున్నారు. సో 2వసారి నోటీసులు పంపించారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి తాళం ఉందంట. సో తాళం వేసిరట, గోడకు అతికించిన అధికారులు. సో కేసీఆర్ ఇంటికి తాళం ఉంటే ఇంట్లో ఎవరు లేడు. ఇంకా మనం అనుకుందాం పెద్ద పెద్ద నాయకులు ఇళ్ళ దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో ఇల్లు ఉన్నది, గత 2 ఏళ్ళుగా అటు సైడ్ పోలే. ఆ ఇంట్లో ఒక వాచ్మెన్ అని ఉన్నాడా? లంకం దీంట్లో దొంగలు వాడరా? సో వాచ్మెన్ ఉంటాడు కదా, ఓ పిఏకి ఫోన్ చేసి అరే భయ్ మేము వచ్చినాం, నువ్వు రా, ఓ ½ అన్ అవర్ వెయిట్ చేస్తాం, ఓ 1 అవర్ వెయిట్ చేస్తాం, మీ నోటీస్ ఇస్తానికి వచ్చామని చెప్పాలి. ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ ఇంటికి రావడానికి ఓ 2 గంటలు పడతాము, మళ్ళీ 2 గంటలతో తిరిగి రానుంటుంది. కానీ ఏంటంటే ఇదంతా ఇదేదో కర్రలు కడుతున్నట్టుగా ఫీలింగ్ ఇవ్వాలి జనాలకు, అంతే. అక్కడ కర్రలు కట్టేది ఏం లేదు కదా. ఇక మరి మధ్యాహ్నం 3 గంటలకు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని సూచన చేస్తున్నారు. మరి ఇలా శనివారం, ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు రావడానికి నిన్న నైటు ఇచ్చి వచ్చినాం అనడానికి వాళ్ళు అతికిచ్చి వచ్చారు. ఇది నోటీసులు ఇచ్చినట్టుగానే భావించాలి, ఇంకా నోటీసులు ఇచ్చినట్టుగానే భావించాలి. కానీ వాళ్ళు ఇవ్వలే చేతికి, వాళ్ళు అతికిచ్చిపోయారు. ఏమనంటే ఇంటికి తాళం వేసారు, మనుషులు లేరు అంట. ఇది సిగ్గు అనిపించే జోలి నాకైతే. సో అది పక్కన పెడితే రికార్డుల ప్రకారం నందినగర్లోనే మీ నివాసం ఉందంట. సో అక్కడే విచారిస్తాం. నిన్నేమన్నారు, మీరు ఎక్కడైనా హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడైనా ఓకే అన్నాడు. ఆయన ఏమన్నా హైదరాబాద్లో లేని ఎర్రవెల్లికే రాలని ఆయన అన్నాడు. లేదా మీరు రాలేము, హైదరాబాద్ ఎంచుకోవాలి. ఇప్పుడేమంటాడు, రికార్డుల ప్రకారం మీ ఇల్లు నందినగర్లోనే ఉన్నది,
అందువల్ల నువ్వు ఆడికేరా ఆడిని విచారిస్తామని ఇప్పుడు ఇంకో తిరకాసు పెట్టిరు. ఇక కేసు వాస్తవాలు తెలిసిన వ్యక్తులు ఆ జ్యూరిడిక్షన్ పరిధిలోనే హాజరు కావాలని చెప్తారు. సో ఎర్రవెల్లికి రావడం కుదరదు, సహకరించండి. కేసీఆర్కు నోటీసుల్లో సిట్టు పేర్కొన్నది ఏమని? సో మీ నాక రాలే, మీరు నాకు సహకరించుది. సహకరించి ఎట్లా సహకరించాలి? గోడ కత్తికిచ్చిపోయి సహకరిస్తున్నా అని చెప్పాలి. ఇదైతే కార్యకర్తలు అట్లీస్ట్ అది తెలంగాణ భవన్కి రెచ్చిపోయినా అయిపోతున్నాయి మరి. ఇది ఇంకో వీళ్ళు కూడా అదే బొమ్మేశారు. శుక్రవారం రాత్రి 9:30 ప్రాంతంలో బంజారాహిల్స్ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో గోడకు సిట్టు అధికారులు అంటించిన నోటీసు రాత్రి 9:30కు, నిన్న రాత్రి 9:30కి ఇచ్చారు. ఈ రోజు గ్యాప్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు అటెండ్ కావాలి 100%. సో రేపు కేసీఆర్ విచారణ ఉండే అవకాశం కనిపిస్తున్నది. సో వీళ్ళేం రాసిరు? కేసీఆర్ కు మళ్ళీ నోటీస్ ఇచ్చారు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్టు విచారణ చేయబోతుంది. సో ఎర్రవెల్లికి రాలేము, నందినగర్ ఇంట్లోనే విచారిస్తాం. ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళిన అధికారులట. సో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్టు నోటీసులు ఇవ్వడం నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మరి ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అంట. సో మరి వాళ్ళ కార్యకర్తలు అందరూ కలిసి చేశారు. సో కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు అని చెప్పేసి అంటారు. 65 ఏళ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలి, హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం, ఎర్రవెల్లి నివాసం జూబ్లీస్ ఏసీపీ పరిధిలోకి రాదట. సో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మరి మోహిత్ రావు గారు చెప్తారు. సో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు, ఆయనకు ఏజ్ ఎక్కువ ఉన్నది, మరి ఆయన చెప్పిన కాడ మీరు విచారిస్తే ఏమవుతుందని వాళ్ళు అంటారు. సరే చెప్పారు, మీకు నచ్చిన కాడ చేస్తామే. కానీ దుర్మార్గంగా ఈ గోడల కత్తికిచ్చిపోయి నోటీస్ ఇచ్చారని చెప్పుడు ఏంటన్నా, ఇది లజ్జ అనిపిస్తాను జనాలకు. ఇస్తే మనుషులు లేరా అని తెలంగాణలో కేసీఆర్ మనుషులు లేరా? ఏ ఒక్క మనిషికి ఇచ్చిపోయినా అయిపోతుండే కదా. ఈయన కూడా అదే రాసిను. కేసీఆర్ తో అట కేటీఆర్ జగదీష్ రెడ్డి భేటీరట, ఎర్రవెల్లి నివాసంలో సమావేశమైనట, మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ పెట్టరట, సిట్టు నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొనడంపై సమాలోచనలు చేస్తున్నట్ట. అంటే వీళ్ళు విచారణకు అటెండ్ అయ్యే ఉద్దేశం ఉందా లేదా అనేది ఇక్కడ చిన్న డౌట్ అయితే ఇప్పుడు ఈ పాయింట్ బట్టి రైజ్ అవుతున్నది. ఇప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చిన విధానం ప్రాపర్గా అయితే కనిపిస్తలేదు. ఆయన విచారణకు సహకరిస్తారా భయ్, మీరు నాకు ఇచ్చిపోరన్నాడు, లేదంటే ఓనుకోవానికి ఇస్తే అయిపోతుండే. గోడ కతికిచ్చినా నువ్వు తీసుకో అంటే ఏమైనా ఆశామాష. ఇప్పుడు నార్మల్గా ఈ నార్మల్ పబ్లిక్ లో అయితే అది నడుస్తుంది. సిఆర్బిసి నోటీసులు ఇవ్వకుండా కూడా దొంగతనం ఎత్తుకపోయిన రోజు మస్తుకున్నాయి పోలీసులు, అది వేరు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ప్రస్తుతానికి కొంచెంలో కొంచెమైనా గౌరవం ఉండాలి కదా, అది పరిస్థితి. ఈయన కూడా గది రాసిండు. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉండబోతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ మా అన్న నల్లమల్ల పులి ఇచ్చిన నోటీసులను స్వాగతిస్తున్నాం అంటారు. మరి వాళ్ళు విచారణకు వస్తారా రారా, లేదంటే సమాలోచనలు చేస్తున్నాం, మేము న్యాయపరంగా కొట్లాడుతూ ఉంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ హరీష్ రావుని విచారించరు, కేటీఆర్ కూడా విచారించరు, సంతోష్ రావు కూడా విచారించరు. ఏ ఒక్కరి కానించి ఏ ఒక్క ఆధారం కూడా బయట వెళ్ళేంత వరకు ఇగో వీళ్ళు ఈ తప్పు చేసిన దొరికిరు మా విచారణలో, వాళ్ళ దగ్గర నుంచి మీది రాబట్టినాం, ఇది వాళ్ళ తప్పు అని ఒక్కరు చూపించలేకపోయారు, లేదా ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోయారు. సో ఇది ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు నిన్న నామినేషన్స్ అయిపోయినాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో డ్రామా, ఈ డ్రామాకు తెరలేపిన ఆయన మన నల్లమల్ల పులి గారు. ఆయన దానికి తోడు అమెరికాలో వంజడు, ఆయన ఇప్పుడు అంతా రాడట, ఇక రేపో మాపో వస్తట్టుంది. సో ఆయన వచ్చిన దాకా ఈ డ్రామాలు నడుస్తాయి. ఓ 2 రోజులు కోమరెడ్డి వెంకరెడ్డి మీద, ఓ 2 రోజులు బట్టి విక్రమార్క మీద, ఇప్పుడు వారం రోజులకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన. సో లాస్ట్ 10-15 డేస్ అంతా బిజీనే, అందరూ బిజీనే, అంతా బిజీనే. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి డ్యామేజ్ కావద్దు అంతే, వాళ్ళ టార్గెట్ అదే కనిపిస్తుంది ఇక్కడ. ఎంటైర్ సిచ్యువేషన్స్ అన్ని గమనిస్తూ ఉంటాయి. ఇది ఒక వార్త ప్రధానంగా అనిపిస్తుంది, అన్ని పేపర్లో ఉన్నది.